సంగీతం వినడం వేరు, ఎవరైనా వింటాడు, చెవులు ఉన్నవాడు ఎవరైనా సంగీతం వింటాడు. కానీ సంగీతజ్ఞుడు కావడం వేరు. సంగీత సాధన చేసిన వాడు సంగీతజ్ఞుడు అవుతాడు. చెవులతో సంగీతాన్ని విన్నవాడు సంగీతజ్ఞుడు అవుతాడేంటి? ఈ కళ్ళతో క్రికెట్ చూసేవాడు క్రికెటర్ అవుతాడేంటి? ఈ 2 కళ్ళతో తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసేది వాడు జ్ఞాని అవుతాడేంటి? ఆయన ఎలా జ్ఞానం అయ్యాడు? వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసి అయ్యాడు. నువ్వు కూడా అలా చేస్తే అవుతావు. అంతేగాని వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తే నువ్వు జ్ఞానివి కాలేవు. రాముడి విగ్రహాన్ని, కృష్ణుడి విగ్రహాన్ని చూస్తే నువ్వు జ్ఞానివి కాలేవు. విగ్రహాన్ని చూసావంతే. ఈ శరీరంతో చేయబడేది, చూడబడేది, వినబడేది నీకు జ్ఞానాన్ని ఇవ్వవు. ఈ శరీరంతో చూసేది, ఈ శరీరంతో వినేది, ఈ శరీరంతో చేసేది నీకు జ్ఞానాన్ని ఇవ్వవు. ఆత్మతో చేసేది ధ్యానము, అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఆత్మజ్ఞానం ఇస్తుంది. ఈ శరీరానికి ఆత్మకు అనుసంధానం ఏంటి అంటే శ్వాస. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి నీకు ధ్యానం వస్తుంది, ధ్యానం నుంచి జ్ఞానం వస్తుంది, జ్ఞానం నుంచి ముక్తి వస్తుంది. ఇది మొట్టమొదటి సిద్ధాంతము. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆ ఆత్మబద్ధాన్ని శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడపలేదు, వాయువు ఎండిపలేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః న చైనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుతః. ఆ ఆత్మపదార్థాన్ని శస్త్రాలు ఛేదించలేవు, శరీరాన్ని శస్త్రాలు ఛేదిస్తాయి. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః. అగ్ని ఆత్మపదార్థాన్ని దహించలేదు, ఈ శరీరాన్ని దహిస్తుంది అగ్ని. నా చైనం క్లేదయంతి ఆపో. ఈ శరీరాన్ని నీరు తడుపుతుంది కానీ ఆత్మని నీరు తడపలేదు, తడపజాలదు. ఈ శరీరాన్ని గాలి ఎండిస్తుంది కానీ ఆత్మని ఎండింపజాలదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః న చైనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుతః. ఈ శ్లోకాలన్నీ కూడాను మొట్టమొదటి సిద్ధాంతం నువ్వు ఆత్మ పదార్థానివి అని బల్లగొద్ది చెప్తుంది. ఎవడు చెప్తాడు? తెలిసిన వాడు చెప్తాడు. ఎవడు పాడతాడు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడతాడు. ఎందుకంటే ఆయన పాడే వచ్చు ఆయనకి. అంతేగాని నరేంద్ర మోడీ పాడతాడేంటి? ప్రధానమంత్రి ఆయన పాడతాడు. ఎందుకంటే ఆయన తెలియదు, సంగీతం తెలియదు ఆయనకి, ఆయన నేర్చుకోలేదు. కనుక ఆత్మ సిద్ధాంతం గురించి ఎవడు చెప్తాడు? తెలుసుకున్నవాడు చెప్తాడు. తెలుసుకున్నవాడు ఎలా చెప్తాడు? కృష్ణుడు చెప్తాడు. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం. ఎవరికి చెప్తున్నాడు? తెలియని వాడికి చెప్తున్నాడు, అర్జునుడికి. అర్జునుడు అజ్ఞానికి సూచిక, కృష్ణుడు జ్ఞానికి సూచిక. ఒకానొక అజ్ఞానికి మధ్య, ఒకానొక జ్ఞానికి మధ్య జరిగే సంభాషణే భగవద్గీత. ఏ కాలంలో అయినా, ఏ లోకంలో అయినా, ఏ అజ్ఞానికైనా, ఏ జ్ఞానికైనా సంభాషణ అంటూ ఉందంటే దాని పేరు ఒక భగవద్గీత. అర్జునుడికి ఆత్మపదార్థం గురించి తెలియటం లేదు. కృష్ణుడు ఆత్మపదార్థంలో ప్రొఫెసర్, పండితోత్తముడు. ఏం చెప్తున్నాడు ఆయన? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః న చైనం క్లేదయంతి న శోషయతి మారుత. నాయన ఆ పదార్థాన్ని ఏమీ చేయలేదు, అది ఎప్పటికీ ఉంటుంది. అది నువ్వు అదే. నువ్వు ఆ భీష్ముడిని, కర్ణుడిని, దుర్యోధనుడిని చంపుతావు అనుకుంటున్నావు. వాడి శరీరాన్ని చంపగలవు కానీ వాళ్ళని చంపలేవు నువ్వు. వాళ్ళు కూడా నీ శరీరాన్ని చంపగలరు కానీ నిన్ను చంపలేరు. ఏది చంపబడుతుందంటే శరీరం చంపబడుతుంది కానీ ఆత్మ చంపబడదు. ఆ శరీరాన్ని నేను ఎప్పుడే చంపేశాను, నువ్వు ఊరికే చంపు అన్నాడు ఆయన. వాడి శరీరంలో ఉండడానికి వీలని చెప్పి నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను, నువ్వు ఊరికే బాణాలు వేయ అన్నాడు. అంతే. నిమిత్త మాత్రం భవార్జున. ఈ చావు లేని దానికోసం ఎవడు ఏడవకూడదు, ఏడ్చేవాడు ఆ పండితుడు అని చెప్పాడు.
అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండిత. సో వెలిసి అంతా కూడా ఆత్మ సిద్ధాంతం మీద అక్కడి నుంచి ప్రారంభమవుతుంది సబ్జెక్ట్. నువ్వు సంగీతం నేర్చుకోవాలనుకున్నావు అనుకో, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? సరి గ మ పద ని సా ని ద ప మ గ రే స. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది సంగీతం. ఫస్ట్ కొన్ని రోజులు అది ప్రాక్టీస్ చేయి నువ్వు. పొద్దున ఇంట్లో కూర్చొని పొద్దున లేచే సరి గ మ పద ని సా ని ద ప మ గ రే. తర్వాత మళ్ళీ అయితే గురువు గారు నేర్చుకున్నాను, నెక్స్ట్ చెప్పండి అంటే సరి గ రే గ మ గ మ ప మ పద పద ని ద ని సా ని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రే గ రే. ఇంకా స్వామీజీ తర్వాత చెప్పండి. వరవీణ మృదుపాణి వనరుహలోచనురాణి. పాడు నాయన, నేర్చుకో నాయన. చివరిగా ఏం పాడతావు నువ్వు? ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో అని పాడతావు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? అంత సారిగమ పద నుంచి మొదలెట్టింది. నేను సంగీతం నేర్చుకోవాలంటే అక్కడి నుంచి మొదలు పెడతావు. ఎవడైనా సరే ఎక్కడికి చేరుకుంటావు అంటే ఎందరో మహానుభావుల దగ్గరికి చేరుకుంటావు. ఏ చెట్టు అయినా విత్తనం నుంచి ప్రారంభమవుతుంది. ఆ విత్తనం ఎక్కడ దాకా పోతుందంటే చెట్టు దాకా పోతుంది. ప్రారంభం విత్తనం నుంచే. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ సిద్ధాంతము ఆత్మ సిద్ధాంతం. నువ్వు ఆత్మవు. నేను సంగీతం నేర్చుకున్నప్పుడు శృతి లేదు అనేవాడు మా గురువు గారు. నాకు అర్థం కాలేదు కదా, శృతి అంటే ఏంటో తెలియదు. లయ లేదు అనేవాడు, అర్థం కాలేదు నాకు. ఆ శృతి లయ అంటే ఏంటో తెలుసుకుని నాకు 10 సంవత్సరాలు పట్టింది సంగీతం నేర్చుకోవడానికి. అప్పుడు ఓహో ఇదా శృతి ఇదా లయ. ముందే ఎలా అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదు. అలాగే ఆధ్యాత్మిక విద్య మొదలుపెట్టంగానే నువ్వు ఆత్మ అనగానే నేను ఆత్మ నీకు ఎలా తెలుస్తుంది? నేను తెలియదు. నీకు క్రమేపీ తెలుస్తుందాయా? నువ్వు మగవాడిగానే పుడతావు, కానీ మగతనం అంటే ఏంటో నీకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. పుట్టినప్పుడే నీకు మగతనం అంటే తెలుస్తుంది ఏంటి, ఆడతనం అంటే తెలుస్తుంది ఏంటి. నువ్వు పెద్దగా పెరిగిన తర్వాత నువ్వు మగ అంటే ఏంటి, ఆడ అంటే తెలుస్తుంది. పుట్టినగానే తెలుస్తుంది ఏంటి, తెలియదు కదా. అలాగే ఆత్మ విద్యలో నువ్వు ఆత్మ అని చెప్పిన మొదలుపెట్టినట్టు మనకేం అర్థం కాదు, కానీ అది నేర్చుకోవాల్సిందే. ఆ పాఠాలు నేర్చుకోవాల్సిందే. దిద్దాల్సిందే. దిద్దాల్సిందే. పరంపరగా నువ్వు కాళిదాసు షేక్స్పియర్ అవుతావు, కానీ ఇప్పుడు దిద్దాల్సిందే. మొట్టమొదటి సిద్ధాంతం ఆత్మ సిద్ధాంతము.